హాయ్ చిల్డ్రన్స్, అక్షర పాఠశాలకు స్వాగతం. ఈరోజు మరో కొత్త పాఠంతో మీ ముందుకు వచ్చాను. అది వీర తెలంగాణ. మనకి వీర తెలంగాణలోంచి పోయమ్స్, స్టార్ పోయమ్స్ ఏమైతే ఉన్నాయో 3 పోయమ్స్ ఇస్తాడు. ఒకటి పోయమ్స్ రాయడము, భావం రాయడము, లేదా ఒక్కొక్క పోయంకి ప్రతిపదార్థాలు రాయాలి. అయితే ఈ పోయమ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, చదవడం రాదు అనుకున్న వాళ్ళ కోసం ఈరోజు ఈ పోయమ్స్ ముందుగా వాటి యొక్క భావాలను ఎక్స్ప్లెయిన్ చెప్తాను. వాటిని 2-3 సార్లు మీరు చదివితే ఈజీగా వచ్చేస్తాయి. అయితే వీటిని పోయం రూపంలో రాయాలి, అడుగుతాడు, లేదా ప్రతిపదార్థం రాయాల్సి వస్తుంది. అటు ఈ లెసన్కి సంబంధించిన ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ ఆన్సర్స్ రాయాలి, ఏ స్మాల్ క్వశ్చన్స్ వస్తాయి అనే విషయాన్ని మరొక వీడియోలో చెప్తాను. ఈరోజు మాత్రం ఈ పోయమ్స్ని చదవడం, వాటిని ఎలా రాయాలి అనే విషయాన్ని మీకు చెప్తాను. ఈ పోయమ్స్ నేను చెప్తాను, 2-3 సార్లు మీరు ఒకసారి వాటిని వినడం మూలంగా ఈజీగా వాటిని చదవగలుగుతారు. మొదటి పోయం వచ్చేటప్పటికి, నీ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజా బలమ్ము దర్శింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజా బలమ్ము దర్శింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. ఈ పోయం యొక్క భావం ఏమిటి అంటే, ఇక్కడ ఈ లెసన్ని రచించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు ఈ తెలంగాణ కోసము ఏ విధంగా అయితే ఎంతమంది పోరాడారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఒకప్పుడు ఈ తెలంగాణ నిజాం రాజుల యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలను వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అటువంటి సమయంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడారు. 1969 నుంచి మనకు ఈ తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖున ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. మాకు తెలంగాణ కావాలని చెప్పేసి పోరాడుతున్నారు. అటువంటి సమయంలో ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళు కుర్రాళ్ళని ఏ విధంగా ఇక్కడ పోల్చడం అనేది జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది ఏమిటి అంటే, ఈ యొక్క తెలంగాణలో పిల్లలను ఎలా పెంచావు అంటే, కోటి తెలుగు పిల్లల్ని ఒడిలోన పెంచావు, వయసు రాగానే కత్తులను ఇచ్చి, ఇక్కడ కత్తులు ఇవ్వడము అంటే అర్థం ఏమిటంటే, అవసరమైతే పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం కోసం ఇక్కడ ఆ విధంగా పోల్చడం అనేది జరిగింది. నిజాం రాజులు మేము రాజులు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని కూడా వేసే విధంగా ఇక్కడ నేలపైన పుట్టిన ప్రతి బిడ్డను నీవు పెంచావు అనేటువంటి, అంత పౌరుషంతో పెంచావు అని చెప్పడానికి ఈ పోయం యొక్క భావము మనకి కనిపిస్తుంది. ఇక రెండో పోయం వచ్చేటప్పటికి, తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించని కృపాణమ్ము, రాజులలా ముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధమ్ము, బీతిలిపోయన్ జగమెల్లా ఏమి ఎగునో తెలియంగరాకన్, దిశాంచలముల్ చక్రపరం ధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. మరొకసారి చెప్తాను. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించని కృపాణమ్ము, రాజలలా ముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధమ్ము, బీతిరిపోయన్ జగమెల్ల ఏమి ఎగునో తెలియంగరాకన్, దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. ఇక్కడ గడ్డిపోచ కూడా, గడ్డి అంటే చాలా చులకన భావంతో చూస్తూ ఉంటాం, కానీ అదే గడ్డి పరకలన్నిటినీ కూడా ఒక తాడులాగా కడితే ఎంత పెద్ద ఏనుగునైనా సరే ఆ తాడుతో మనం కట్టి వేయవచ్చు. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా గడ్డిపోచలతో లాంటి అనుకుంటున్నావేమో, కానీ గడ్డిపోచ కూడా అవసరమైతే తిరిగి పోరాడగలదు అనేటువంటి విధంగా ఇక్కడ పోల్చడం అనేది జరిగింది కూడా. సో ఆ విధంగా ఇక్కడ రాజులము మేమే, మాకు ఎదురు లేదు అనుకున్నటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచే విధంగా ఇక్కడ తెలుగు కుర్రలందరినీ కూడా పెంచావు సుమా అని చెప్పేసి పోల్చడం అనేది జరిగింది. ఇక మూడో పోయం చూస్తే, తెలంగాణ భవదీయ పుత్రుకలలో తేండ్రించు వైప్లవ్య సంచలనా మూరక పోవలేదు,
వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానునెన్ పిలిచి దేశమంతటన్ కాంతి వార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోధుల్ బడా. మరొకసారి చెప్తాను చూడండి. తెలంగాణ భవదీయ పుత్రుకలలో తీండ్రించు వైప్లవ్య సంచలన మూరకపోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానునిన్ పిలిచి దేశమంతటన్ కాంతి వార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోధుల్ బడా. ఇక్కడ మనకి వాళ్ళు తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళ పోరాటం అనేది ఊరికే పోలేదు. మనకి తెలంగాణ వాళ్ళు సాధించుకున్నారు. ఆ యొక్క సూర్యుడు ఉజ్వలమైన కాంతితో ఈ యొక్క దేశమంతా కూడా తమ కాంతి సముద్రాలు నింపాడు. అంటే ఇక్కడ మనకి ఆ యొక్క సంతోషాన్ని ఇక్కడ ఆ విధంగా పోల్చడం జరిగింది. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఆ తెలంగాణ వచ్చినందు సంతోషంతో ఇక్కడ ఆ విధంగా పోల్చడం అనేది జరిగింది. వీరులే కాదు, పరోపకారులు కూడా, అంటే అవసరమైతే తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే విధంగా ఈ తెలంగాణ బిడ్డలను పెంచావు అని చెప్పడానికి దాశరథి కృష్ణమాచార్యులు ఈ విధంగా పోల్చడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆ పొయం యొక్క భావాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ పొయం రాయడానికి ఉపయోగపడుతుంది, ప్రతిపదార్థం రాయడానికి ఉపయోగపడుతుంది. రెండవది సారాంశం రాయమని అడిగినప్పుడు ఈ సారాంశాన్ని కూడా మనం రాయవచ్చు. సో ఈ విధంగా ఈ పోయమ్స్ నేర్చుకుంటారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా లెసన్ అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే కనుక ఏదైనా కావాల్సి వస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.